గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. స్క్రీన్ కనబడుతుందా మా అందరికి? ఎస్ సార్. ఓకే. సార్ ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 5 మార్క్స్కి అడిగేటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే దట్ ఈస్ లాగర్థమిక్ డిఫరెన్షియేషన్ అండి. లాగర్థమిక్ డిఫరెన్షియేషన్ అంటారు. అంటే మనం డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు లాగ్ అనేటువంటి దాన్ని అప్లై చేస్తాం. ఓకే, లాగర్థమిక్ డిఫరెన్షియేషన్ ఈ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి మనం అనేది ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. టైంని బేస్ చేసుకుని సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ కూడా కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. లాగర్థమిక్ డిఫరెన్షియేషన్లో మీకు 5 మార్క్స్ క్వశ్చన్ అడగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, మీ లైబ్రరీలో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే లాగర్థమిక్ డిఫరెన్షియేషన్ మీద 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. సో అందులో ఒక ప్రాబ్లం నేను చెప్తాను, దాన్ని బేస్ చేసుకుని ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వై? బికాజ్ ఇట్ ఈస్ ద మోడల్ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ ఎలా అడుగుతాడంటేనమ్మా క్వశ్చన్ ఫైండ్ డివై బై డిఎక్స్ అంటే దాని అర్థం ఏంటి? వై అనేటువంటి దానికి ఎక్స్ అనేటువంటి దాంతో డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేట్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇక్కడ ఫైండ్ డివై బై డిఎక్స్ అన్నాడు. ఇఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ అన్నారు. y equal to x power x. This is the question, basic question. సో ఇలా ఇచ్చినప్పుడు y ఈక్వల్ టు సమ్ టర్మ్, ఒక టర్మ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి టర్మ్ తీసుకోండి, y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్. దీనికి ఫస్ట్ బోత్ సైడ్స్ లాగర్థమ్ అనేది అప్లై చేయండి. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఈక్వేషన్ లాగ్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్, లాగ్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్ అనేది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ లాగర్థమ్ అప్లై చేసిన తర్వాత బోత్ సైడ్స్ కూడా డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ అన్నమాట. రెండు వైపులా కూడా ఎక్స్ తో డిఫరెన్షియేషన్ చేయాలి. ఫస్ట్ ఏం చేసామంటే y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ అనేటువంటి ఈక్వేషన్ ఉంది, దానికి బోత్ సైడ్స్ కూడా లాగ్ అనేది అప్లై చేసావు. అప్పుడు లాగ్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్ అయింది. ఈ లాగ్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్ కంటే ముందు ఇక్కడ ఈ యొక్క లాగ్ వై ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్, మీకు ఈ ఫార్ములా తెలియాలి. లాగ్ ఏ పవర్ ఎం ఉందనుకోండి, దాన్ని ఏం రాసుకోవచ్చండి? ఏంటి ఫార్ములా ఏంటి? లాగ్ ఏ పవర్ ఎం అంటే ఫార్ములా ఏంటి? లాగ్ ఏ పవర్ ఎం అంటే ఎం లాగ్ ఏ అవుతుంది. బేస్ ఏ పవర్ ఎం అంటే ఎం లాగ్ ఏ. పవర్ లో ఏదైతే కోఎఫిషియంట్ ఉందో అది లాగర్థమ్ కి ముందు వస్తుంది అనమాట. సో కాబట్టి ఎం ఇంటూ లాగ్ ఏ. సో ఇది ఏం రాయొచ్చు అంటే ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ అనేది రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక సింప్లెస్ట్ ఫామ్ అనేది లాగర్థమ్స్ లో ఒక సింప్లెస్ట్ ఫామ్ అనేది తీసుకోవచ్చు. దీనికి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అనేది చేయాలి. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాగ్ వై ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాగ్ వై ఉన్నప్పుడు దీనికి డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ వై అనేది రాసుకుంటారు. అలానే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ అనేది తీసుకొస్తారు. లాగ్ వైకి డిఫరెన్షియేషన్, వాట్ ఈస్ ద ఫార్ములా? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఫార్ములా ఉంది. లాగ్ ఎక్స్కి ఏమవుతుంది? 1/x అనేది డిఫరెన్షియేషన్ ఫార్ములా. అది డిఫరెన్షియేషన్ ఫార్ములా. కానీ నీకు ఇక్కడ y అనేది ఉంది. y ఉంది కాబట్టి 1/y ఇంటూ
మరలా వైకి డిఫరెన్షియేషన్. ఇప్పుడు నువ్వు ఫస్ట్ చేసింది ఏంటంటే లాగ్ వైకి డిఫరెన్షియేషన్ చేసావు. ఆ లాగ్ వైలో వై అనేది సెపరేట్గా డిఫరెన్షియేషన్ చేయాలి. సో కాబట్టి డివై బై డిఎక్స్ ఈక్వల్ టు, అక్కడతో ఎల్హెచ్ఎస్ది కంప్లీట్ అయింది. లాగ్ వైకి డిఫరెన్షియేషన్ 1/y వేసి ఆపకూడదు, మరలా వైకి డిఫరెన్షియేషన్ చేయాలి, డివై బై డిఎక్స్ అనమాట. నెక్స్ట్ ఇది చూస్తే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్, అది ఏ ఫార్మేట్లో ఉంది అంటే డి బై డిఎక్స్ ఆఫ్ యువి అనేటువంటి ఫార్ములాలో ఉంది. యువి. సో దీని ఫార్ములా ఏంటి? యు ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియు బై డిఎక్స్. ఎక్స్ అంటే యు, లాగ్ ఎక్స్ అంటే వి. సో కాబట్టి మనం ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వి ఇంటూ డియు బై డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. సో ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకోండి. 1/y ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x. సేమ్ టర్మ్ ఉంది కాబట్టి మరలా ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, డిఎక్స్ బై డిఎక్స్ రాస్తాను అండి. డిఎక్స్ బై డిఎక్స్ అంటే 1 కాబట్టి నో నీడ్ టు రైట్, ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ 1, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1. సో ఇప్పుడు నీకు ఎంటైర్ టర్మ్లో నీకు కావాల్సింది ఏంటి? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డివై బై డిఎక్స్. సో ఇక్కడ 1/y ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్, 1 ప్లస్ లాగ్ ఎక్స్ అనేది ఉంటుంది. 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఈ y ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు ఇక్కడ డివిజన్ చేస్తుంది 1/y అనేది. సో y అనేది ఇక్కడ డివిజన్ చేస్తుంది కాబట్టి ఇటువైపు తీసుకొస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే y ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. నీకు ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ అనేది వచ్చింది, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు వై ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. సో ఫార్ములా ఫస్ట్ ప్రాబ్లంలో మీకు వై అంటే ఏంటి? వై అంటే ఏంటి? ఎక్స్ పవర్ ఎక్స్ అనమాట. వై అంటే మనం ఏది ఇచ్చినటువంటి టర్మ్లో వై ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ అన్నారు. సో కాబట్టి ఇప్పుడు మరలా ఆ వైని ఇక్కడ రీప్లేస్ చేయాలి, వై ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్, ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. సో ఒక్కసారి నేను మళ్ళా రివైజ్ చేస్తున్నాను, అందరూ కూడా ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వండి. మీకు ఆన్సర్ వచ్చిందా రాలేదనేది సెకండరీ. ఫస్ట్ ఏంటి అంటే ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దానికి మనం ఏ మెథడాలజీ మనం ఫాలో అవుతున్నాము అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఇక్కడ డివై బై డిఎక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి అంటే y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్. y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ అంటే జనరల్గా లాగర్థమిక్ డిఫరెన్షియేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది మనకి తెలియాలి. ఎప్పుడు యూజ్ చేస్తామంటే పవర్లో, జనరల్గా ఎక్కువ కేసెస్లో ఇప్పుడు ఏంటి ఎక్స్ పవర్ ఎక్స్, పవర్లో వేరియబుల్ ఉందే, పవర్లో వేరియబుల్ కనుక ఉన్నట్లయితే, వేరియబుల్ అంటే ఏంటి? ఎక్స్ వై జెడ్ ఇలాంటివన్నీ కూడా వేరియబుల్స్. ఎక్స్ వై జెడ్ ఉంటే వేరియబుల్స్. ఓకే, సో ఆ పవర్లో వేరియబుల్స్ ఉంటే కనుక లాగర్థమ్ అప్లై చేయండి. సో బోత్ సైడ్స్ లాగర్థమ్ అప్లై చేశారు. అప్పుడు ఏమైంది? లాగ్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్ అయింది. సో ఎక్స్ పవర్ ఎక్స్ అంటే ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎం ఇంటూ లాగ్ ఏ, మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి లాగర్థమిక్ ఫార్ములా. సో ఎం ఇంటూ లాగ్ ఏ కాబట్టి ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్, ఈ ఈక్వేషన్ వచ్చింది. దీనికి ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ నువ్వు ఫైండ్ అవుట్ చేయమన్నది డివై బై డిఎక్స్ కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తావు. సో డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ వై, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. సో లాగ్ వైకి లాస్ట్ క్లాస్లో మనం డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి అని చెప్పాం. 1/y ఇంటూ డివై బై డిఎక్స్. ఏ ఫార్ములా? ఇది ఫార్ములా. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x. ఇక్కడ ఉన్నది y కాబట్టి డినామినేటర్లో
ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నావు కాబట్టి dy/dx దానికి అది అలానే ఉంచాలి, ఇంకా ఎలాంటి ఫార్ములా ఉండదు dy/dxకి. నెక్స్ట్ ఇది dy/dx ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్, అంటే ఇది u ఇది v అనుకుంటే dy/dx ఆఫ్ uv అనేటువంటి ఫార్ములా అప్లై చేశాం. ఆ ఫార్ములా ఏంటి? u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx అనమాట. సో దాని నుండి x ఇంటూ dy/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ dy/dx ఆఫ్ ఎక్స్ అనమాట. సో దీని మొత్తం మీద dy/dx దాన్ని ఒకవైపు ఉంచి రిమైనింగ్ అన్ని టర్మ్స్ని కూడా ఆర్హెచ్ఎస్ సైడ్కి తీసుకొచ్చాను. తీసుకొస్తే y ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ అయింది. y అంటే ఏంటి? ప్రాబ్లంలో ఇచ్చింది y ఈక్వల్ టు బేసిక్గా ఎక్స్ పవర్ ఎక్స్ కాబట్టి y ప్లేస్లో ఎక్స్ పవర్ ఎక్స్ని నేను సబ్స్టిట్యూట్ చేశాను. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, జాన్ ఉన్నావమ్మా? జాన్ మెకానికల్, హూ ఇస్ దిస్ జాన్? రెస్పాండ్. ఎస్ సార్. ఓకే ఓకే ఎస్ సార్. ఓకే, అర్థమైందా? ప్రాబ్లం అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. ఇది ఎవరు 5HZYYN? నువ్వు రెండో ఫోన్లో కూడా లాగిన్ అయ్యావా? లేదు సార్. ఎవరండి? రెస్పాండ్ అవ్వండి ఒకసారి. 5HZ1YN, దిస్ పర్సన్. ఓకే రైట్. సో రిమైనింగ్ పర్సన్స్ అందరికీ కూడా ప్రాబ్లం అర్థమైందండి? ఎనీ డౌట్? ఈ మోడల్ ఏదైనా ప్రాబ్లం డౌట్ ఉందండి? గిరికృష్ణ సార్ డౌటా? సార్ స్టార్టింగ్ లోని డిఫరెన్షియేషన్ వర్క్ చేసినప్పుడు లాగ్ వైక్ చేశారు కదా సార్. లాగ్ ఎక్స్ అదే లాగ్ ఎక్స్ కి 1/x అలాగే 1/y చేశారు కదా సార్. 1/5 చేసాము. ఇప్పుడు dy/dx మళ్ళీ వైక్ చేశారు కదా సార్. అప్పుడు అది అవును, కాన్స్టెంట్ అయిపోతుంది సార్ dy/dx. దానికి వైక్ మళ్ళీ ఇంకేం చేయాలి సార్? dy/dx ఇంక అలానే ఉండిపోతుంది. y ఒకటి చెప్తా చూడండి, ఎక్స్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది? d/dx ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. అవునా? అది క్లారిటీ ఉంది కదా? అవును సార్. అలా అవును సార్. వైకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే dy/dx అంతే. dy/dx, dy/dx, ఇంకా దానికి ఏ విధమైనటువంటి వాల్యూ ఉండదు. dy/dx. సార్ విత్ రెస్పెక్ట్ వైక్ చేస్తే అప్పుడు 1 అవుతుంది సార్. ఒక్కసారి చూడండి, ఇప్పుడు నేను ఎక్స్ అని తీసుకుని విత్ రెస్పెక్ట్ టు వై చేశాను అనుకోండి, ఏమవుతుంది? dx/dy అవుతుంది. అదే వైని తీసుకుని విత్ రెస్పెక్ట్ టు వై చేశాను అనుకోండి, dy/dy అంటే 1 అయిపోతుంది. గిరికృష్ణ ఓకేనా? క్లారిటీ వచ్చిందా? మనం దేంతో అయితే చేస్తున్నామో దాంతో అదే వేరియబుల్ని కనుక డిఫరెన్షియేషన్ చేస్తే 1, డిఫరెంట్ వేరియబుల్తో డిఫరెన్షియేషన్ చేస్తే దాని వాల్యూ అలానే ఉండిపోతుంది. dy/dx దాని యొక్క డిఫరెన్షియేషన్ అలానే ఉండిపోతుంది. ఓకే, ఓకే ఓకే సార్. ఇది అది చాలా మందికి ఉండేటువంటి డౌట్. ఇప్పుడు చూడండి, ఎక్స్ని ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తే 1, ఓకే. అదే వైని ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తే dy/dx, అది ఒక అన్నోన్ వాల్యూ. అలానే ఎక్స్ని వైతో డిఫరెన్షియేషన్ చేస్తున్నావు అంటే ఆపోజిట్ దాంతో డిఫరెన్షియేషన్ చేస్తున్నావు కాబట్టి అది అన్నోన్ వాల్యూ dx/dy. అదే వైని కనుక వైతో డిఫరెన్షియేషన్ చేస్తే దాని యొక్క వాల్యూ 1 అయిపోతుంది, సేమ్ వేరియబుల్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నావు కాబట్టి. ఓకే, నౌ ఇంకొక ప్రాబ్లం చేయండి, యూ విల్ గెట్ మోర్ క్లారిటీ, డోంట్ వర్రీ. ఇంకేదన్నా కన్ఫ్యూజన్స్ అన్నా కూడా పోతాయి. సో సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ dy/dx అంటే దాని అర్థం ఏంటి అంటే వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేయాలి. ఇఫ్ y ఈక్వల్ టు sin x హోల్ పవర్ x. నోట్ చేసుకోండి అమ్మా ప్రాబ్లం.
ఈ ప్రాబ్లం కూడా నేనే చెప్తాను. ఫర్ ఏదైనా ఇందాక ఏదైనా మిస్ అయితే కనుక ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. దెన్ యూ గెట్ ద మోర్ క్లారిటీ అబౌట్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఫస్ట్ మీరు y ఈక్వల్ టు తీసుకోవాలి, సైన్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్. దీనికి బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేయాలి. అంటే లాగ్ y ఈక్వల్ టు లాగ్ సైన్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్. ఇందాకే నేను ఒక ఫార్ములా చెప్పి ఉన్నా. ఏంటి అంటే లాగరిథం ఆఫ్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఏ. ఇక్కడ పవర్లో ఎంత ఉంది? ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అనేది లాగరిథంకి ముందుకి తీసుకుని వస్తాం. లాగ్ వై ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్. ఎక్స్ అనేది ఒక టర్ము, లాగ్ సైన్ ఎక్స్ అనేది ఒక టర్ము. ఓకే, సో ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో నేను డైరెక్ట్ స్టెప్ వేయట్లేదు. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ వై, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇదిగో చూడండి, ఇప్పుడే లాగ్ వైకి మీకు డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఉందనుకోండి, ఏమవుతుంది? 1/x డిఫరెన్షియేషన్. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ యొక్క ఫార్ములా 1/x. సో ఫస్ట్ లాగ్ వైకి చేసేయండి 1/లాగ్ వై. కానీ మరలా వేరియబుల్, ఇంకొక వేరియబుల్ ఉంది, y అనేది ఉంది, దానికి డిఫరెన్షియేషన్ చేయాలి, డివై బై డిఎక్స్. నెక్స్ట్ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే ఎక్స్ ఇంటూ లాగరిథం ఆఫ్ సైన్ ఎక్స్. సో మీకు అక్కడ ఎక్స్ అంటే యు, లాగ్ సైన్ ఎక్స్ అనేది విగా ట్రీట్ చేయండి, లాగ్ సైన్ ఎక్స్. సో ఇప్పుడు నీ యొక్క ఫార్ములా ఏంటి అంటే డి బై డిఎక్స్ ఆఫ్ యువి అంటే యు ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియు బై డిఎక్స్. ఇది మన యొక్క బేసిక్ ఫండమెంటల్ ఫార్ములా ఫర్ ప్రొడక్ట్ ఆఫ్ ద డిఫరెన్షియేషన్. సో ఇప్పుడు దీనికి ఎక్స్ అంటే యు, లాగ్ సైన్ ఎక్స్ అంటే వి. సో ఎక్స్, ఈ యు ప్లేస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి, వి ప్లేస్లో లాగ్ సైన్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. సో యు ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ సైన్ ఎక్స్. బిగినింగ్లో ఉన్నారు కాబట్టి మీరు విడమరిచి రాసుకోండి, నో ప్రాబ్లం, ఒక స్టెప్ ఎక్కువైనా పర్వాలేదు. ప్లస్ వి ఇంటూ డియు బై డిఎక్స్. వి అంటే ఏంటి? లాగ్ సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యు, డియు బై డిఎక్స్ అన్నాడు అంటే యు అంటే ఏంటి? ఎక్స్ అన్నాడు. సో అక్కడతో మనం డిఫరెన్షియేషన్ అప్లై చేసేవంతే. సో మరలా నెక్స్ట్ స్టెప్ 1/లాగ్ వై ఇంటూ డివై బై డిఎక్స్. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు యు ఇంటూ, ఇక్కడ చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ సైన్ ఎక్స్. ఇందాకే చెప్పాం, లాగ్ ఎక్స్ అయితే 1/x, లాగ్ సైన్ ఎక్స్ అయితే 1/సైన్ ఎక్స్. నువ్వు ఇప్పుడు లాగ్ సైన్ ఎక్స్కి మాత్రమే డిఫరెన్షియేషన్ చేసావు, అది 1/సైన్ ఎక్స్. కానీ మరలా లాగ్లో ఏ టర్మ్ ఉంది? సైన్ ఎక్స్ అనేటువంటి టర్మ్ ఉంది. ఆ సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేయాలి. సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఫార్ములా ఏంటి? కాస్. సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేయాలి. చాలా మంది మనం చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే సైన్ ఎక్స్ని వదిలేస్తావు, లాగ్ సైన్ ఎక్స్ అంటే 1/సైన్ ఎక్స్. ఓకే, ఇంటూ మళ్ళా సైన్ ఎక్స్కి సెపరేట్గా డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇంటూ సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్. అక్కడతో ఫస్ట్ టర్మ్ క్లోజ్ అయింది. నెక్స్ట్ సెకండ్ టర్మ్కి వచ్చేసరికి లాగ్ సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 అనమాట. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1. సో ఇప్పుడు నీకు డిఫరెన్షియేషన్ చేయటం కంప్లీట్ అయింది. సో ఏమేమి వచ్చినాయి? 1/లాగ్ వై ఇంటూ డివై బై డిఎక్స్. ఇది ఎల్హెచ్ఎస్ సైడ్. ఆర్హెచ్ఎస్ సైడ్
యు ఇంటూ 1/sin x ఇంటూ కాస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే ఏంటమ్మా? యు రాస్తున్నానండి నేను. యు ప్లేస్లో యు అంటే ఇక్కడ ఎక్స్ కదా, యు అంటే ఎక్స్ కదా, ఎక్స్. యు అంటే ఇక్కడ ఎక్స్, ఇక్కడ కూడా ఇది ఎక్స్. సో ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే ఏం రాయాలి? కాట్ కాట్ ప్లస్ లాగ్ ఎక్స్ సైన్ ఎక్స్. ఓకే, ఇప్పుడు నువ్వు ఈ లాగ్ వై ఉంది, లాగ్ వైని ఇటువైపు తీసుకొచ్చేసేయండి. ఓకే, లాగ్ వై కూడా కాదు, సారీ, మొత్తం ఇక్కడ చూడండి. లాగ్ సార్ బయట సార్ 1/y అవుద్ది. డిఫరెన్షియేషన్ ఈజ్ ఎక్స్, 1/x. లాగ్ వై డిఫరెన్షియేషన్ 1/y. సేమ్ అదే ఇక్కడ కంటిన్యూషన్ అవుతుంది. 1/y. లాగ్ వై యొక్క డిఫరెన్షియేషన్ 1/y. లాగ్ వై డిఫరెన్షియేషన్ 1/y. అదే కంటిన్యూ అవుతుందమ్మా. మిస్టేక్ అది 1/y. ఓకేనా? అర్థమైందా? ఏదన్నా కన్ఫ్యూజన్ వచ్చిందా? ఇక్కడ లాగ్ వై అవటం వల్ల d/dx ఆఫ్ లాగ్ వై అంటే 1/y వేశాను. ఓకే, సో dy/dx 1/y. y ఉంది, ఇటువైపు తీసుకొచ్చేసేయండి. y ఇంటూ ఎక్స్ కాట్ ఎక్స్ ప్లస్ లాగ్ సైన్ ఎక్స్. సో y అంటే ఏంటి? y వచ్చేసరికి మనకి బేసిక్గా ఇచ్చింది ఏంటి? సైన్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ అనమాట. సో y ప్లేస్లో మనం సైన్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ రాసి ఇంటూ రిమైనింగ్ టర్మ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ప్లస్ లాగ్ సైన్ ఎక్స్ రాసుకుంటాం. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ సొల్యూషన్. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ సొల్యూషన్. ప్రొసీజర్ ఈజ్ దిస్ వన్. లాగర్థం అప్లై చేయాలి బోత్ సైడ్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, సో వెరీ గుడ్ శశిధర్, వరుణ్, బాజీ. ఆ వై అంటే ఏంటి అనేది కూడా అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, బాజీ అండ్ రిమైనింగ్ పర్సన్స్. వై అంటే సైన్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ కాబట్టి దానిని అందులో సబ్స్టిట్యూట్ చేసేసి అప్పుడు మనకి ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది. dy/dx ఈక్వల్ టు సైన్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాట్ ఎక్స్ ప్లస్ లాగ్ సైన్ ఎక్స్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఎనీవన్ హ్యావ్ డౌట్? గిరికృష్ణ, ఎనీ డౌట్? అర్థమైంది సార్. ఓకే, జాన్ జాన్ ఉన్నావమ్మా? అర్థమైంది సార్. ఓకే ఓకే ఓకే. నా హేమంత్ అర్థమైందా ప్రాబ్లం? ఉన్నావా? Yes, sir. ఓకే, నా టేక్ వన్ మోర్ ప్రాబ్లం. ఇది మీరు చేయండి, ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్తాను. నెక్స్ట్ వన్ ఈస్ సేమ్. ఫైండ్ dy/dx ఇఫ్ y ఈక్వల్ టు కాస్ ఎక్స్ హోల్ పవర్ సైన్ ఎక్స్. పెద్ద డిఫికల్ట్ ప్రాబ్లం కాదు. పవర్లో నేను ఈసారి సైన్ ఎక్స్ ఇచ్చాను, పవర్లో సైన్ ఎక్స్ ఇచ్చాను, అంతే తేడా. బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేయండి. దాని తర్వాత లాగరిథమిక్ ఈక్వేషన్ని సింప్లిఫై చేయండి. దాని తర్వాత బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ అప్లై చేయండి. బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేయాలి. హార్ట్ఫుల్గా చేయండి. ఊరినే అక్కడ ఫోన్ పెట్టి కూర్చోవద్దు. ఆన్ పేపర్ పెన్ పెట్టి చేయాలి. దెన్ యూ గెట్ సమ్ డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అడిగి క్లారిఫై చేసుకోండి. మనకి ఎగ్జామ్స్కి చాలా తక్కువ టైం ఉన్నది. కరెక్ట్గా చెప్పాలి అంటే 15 డేసే ఇంకా మీకు టైం దొరికేది మనకి. మళ్ళీ మార్చి 15th తర్వాత మీరు మీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అని, మిడ్ ఎగ్జామ్స్ అని, రికార్డులు రాసుకోవటం కానీ ఆ బిజీ వర్క్లో ఉండిపోతారు. డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా దీంట్లో క్లారిఫై చేసుకోవాలి. ఏ రోజు చెప్పిన టాపిక్ ఆ రోజు డౌట్స్ క్లారిఫై అయిపోవాలి.
వెరీ సింపుల్. లాగరిథం అప్లై చేసా, బోత్ సైడ్స్ లాగ్ వై ఈక్వల్ టు లాగరిథం ఆఫ్ కాస్ కాస్ ఎక్స్ హోల్ పవర్ సైన్ ఎక్స్. లాగరిథం అప్లై చేస్తే లాగ్ వై ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇంటూ లాగరిథం ఆఫ్ కాస్ ఎక్స్ అవుతుంది. సో దీనికి ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ వై ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ కాస్ ఎక్స్. సో డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ వై అంటే 1/y ఇంటూ డివై బై డిఎక్స్. ఇక్కడ యువి ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ యు అంటే సైన్ ఎక్స్, వి అంటే లాగ్ కాస్ ఎక్స్. సో కాబట్టి సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ కాస్ ఎక్స్ ప్లస్ వి అంటే లాగ్ కాస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఇంకా రిమైనింగ్ పార్ట్ మనం సింప్లిఫై చేయడమే. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ కాస్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ కాస్ ఎక్స్ అంటే 1/cos x. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ 1/cos x ఇంటూ మరలా కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేయాలి. కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి? మైనస్ సైన్ ఎక్స్. అక్కడ ఫార్ములా తెలియాలి. ఏ ఫార్ములా యూజ్ చేసాం? డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. మనం డిప్లొమా ఎగ్జామ్లో ఆ ఫార్ములాస్ని కూడా పక్కన మెన్షన్ చేస్తే అవుట్ ఆఫ్ 5 మార్క్స్ పడతాయి. ఫార్ములా మనం ఏది యూజ్ చేసాము అనేది కూడా పక్కన మెన్షన్ చేయటం అలవాటు చేసుకోండి. సో కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ లాగ్ ఇంటూ కాస్ ఎక్స్ అలానే ఉంచి డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఇది లాగ్లో ఉంది, ఇది సెపరేట్గా ఉంది. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. ఇక్కడ ఇది ఈ మిస్టేక్ చేయొద్దు. లాగ్ కాస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అనేది సెపరేట్ టర్మ్, లాగ్ కాస్ ఎక్స్ అనేది సెపరేట్ టర్మ్. జనరల్గా ఏం చేస్తారు అంటే కాస్ ఎక్స్ ఉంది రెండింటిని మల్టిప్లై చేద్దామని కొంతమంది మిస్టేక్ చేస్తారు. అలా మల్టిప్లై చేయొద్దు. ఓకే, లాగరిథంలో ఉన్నదాన్ని సెపరేట్ టర్మ్తో మల్టిప్లై చేయకూడదు. సో 1/y ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్. ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి ముందు మైనస్ పెట్టా. సో మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ కాస్ ఎక్స్. ఈ వైని ఇటువైపు ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకొస్తే మల్టిప్లై అవుతుంది డివై బై డిఎక్స్. సో ద ఆన్సర్ ఈస్ బాజీ మైనస్ టాన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. ఒక్కసారి క్రాస్ వెరిఫై. ఐ విల్ చెక్ దట్ ఆన్సర్. కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ కాస్ ఎక్స్. ఓకే, వెరీ గుడ్. సో వైని ఇటువైపు తెచ్చుకోండి. సో వై ఇంటూ మైనస్ టాన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ కాస్ ఎక్స్. వై అంటే ఏంటి? ప్రీవియస్గానే మనం వై అంటే ఏంటి అనేది చూసాం. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు వై అంటే ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? కాస్ ఎక్స్ హోల్ పవర్ సైన్ ఎక్స్. ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? కాస్ ఎక్స్ హోల్ పవర్ సైన్ ఎక్స్ అని ఇచ్చారు. సో కాబట్టి దాన్ని ఇక్కడ రాసుకుంటారు. కాస్ ఎక్స్ హోల్ పవర్ సైన్ ఎక్స్ ఇంటూ మైనస్ టాన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ కాస్ ఎక్స్. ఇది ఈ స్టెప్ రాయాలి. 5 మార్క్స్కి వచ్చాయి. సో ఓన్లీ బాజీ డిడ్ దట్ ప్రాబ్లం.
బాజీ, ఓకే, వెరీ గుడ్. శశిధర్, శ్యామ్లా, వెరీ గుడ్, వెరీ గుడ్. కాస్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్ కూడా మెన్షన్ చేయాలమ్మా. ఓకే, నితీష్ రాజు, ఆఫ్టర్ లాంగ్ టైం. ఓకే, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్? ప్రజ్ఞ ఉన్నావమ్మా? ప్రజ్ఞ, డౌట్ సార్. గిరికృష్ణ అడుగు. అక్కడ మీరు డి బై డిఎక్స్ సైన్ ఎక్స్ చేశారు కదా సార్, డి బై డి, పైన సార్ డి బై డి. చివరి అక్కడ మళ్ళీ ఎక్స్ కోడ్ చేయవసరం లేదు సార్, డి బై డిఎక్స్ ఎక్స్ కి చేసావు అనుకో, ఏమవుతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 అవుతుంది సార్, 1. 1 అవుతుంది. అందుకని డైరెక్ట్ గా వేసేసాం. మనకు అలవాటు అయిపోయింది కదా, అందుకని మనం వెయ్యం. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, మీకు ఫార్ములాస్లో ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా ఇది డి బై డిఎక్స్ ఆఫ్ కే అంటే కాన్స్టెంట్ అయితే 0, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1. ఈ ఫార్ములా కూడా నోట్ చేసుకోండి, మీకు అంతగా గుర్తుకు రాకపోతే. మ్యాక్సిమం ఇది గుర్తొస్తుంది. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఓకేనమ్మా? ఓన్లీ వై ఉన్నప్పుడే స్పెషల్ టర్మ్ తీసుకుంటున్నా. ఓకే, డివై బై డిఎక్స్ అనేటువంటి టర్మ్ని తీసుకుంటున్నా. ఏం సార్ లేదు, అంటే ఎగ్జామ్ అది కూడా చూపించాలి కదా సార్ అని. చూపించే అవసరంలా. డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది బేసిక్, అది దాన్ని ఏం చూపించే అవసరంలా, నో ప్రాబ్లం. నేను ఫస్ట్ ప్రాబ్లంలో ఎందుకు అది చెప్పాను అంటే ఒక క్లారిటీ ఉంటుంది అని చెప్పాను, దాన్ని చూపించాల్సిన పని లేదు. మీకు అంత టైం ఉంది అంటే నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే, ప్రజ్ఞ, ప్రజ్ఞ చేశారా? కొన్నారా? ఓకే, ఓకే. సాహితి ఉన్నావమ్మా? శశాంక్, శశాంక్, ఓకే, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. మూడు స్టెప్పులు ఇక్కడ చేస్తుంది. పవర్లో కోఎఫిషియంట్లో ఎక్స్ లేదా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ చేయాలి. అది ఫస్ట్గా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత బోత్ సైడ్స్ లాగరిథమ్ అప్లై చేయండి. దాని తర్వాత లాగరిథమ్ అప్లై చేసిన తర్వాత బోత్ సైడ్స్ కూడా డిఫరెన్షియేషన్ చేయండి. అంతే. డిఫరెన్షియేషన్లో మన యొక్క బేసిక్ ఫార్ములాసే ఉంటాయి, వాటినే ఉపయోగించుకొని కంప్లీట్ చేసుకోవాలి ప్రాబ్లమ్ని. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇస్తాను, అది చేయండి. 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, ఈ గ్యాప్లో చేయండి. సెషన్ ఎండ్ అయిపోతుంది కాబట్టి 5 minutes గ్యాప్లో ఫైండ్ డివై బై డిఎక్స్ ఇఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ పవర్ కాస్ ఎక్స్. ఇది ఒక ప్రాబ్లం. వై ఈక్వల్ టు ఎక్స్ పవర్ కాస్ ఎక్స్. అందరూ కూడా చేయాలి, ఇన్వాల్వ్ అయ్యి చేయాలి. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం, ఫైండ్ డివై బై డిఎక్స్ ఇఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ పవర్ సైన్ ఎక్స్. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా విత్ ఇన్ 5 minutes కంప్లీట్ చేయండి. సెషన్ మళ్ళా రీజాయిన్ అవ్వండి. ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి. ఫైండ్ డివై బై డిఎక్స్ ఇఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ పవర్ కాస్ ఎక్స్. అండ్ సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ డివై బై డిఎక్స్ ఇఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ పవర్ సైన్ ఎక్స్. పవర్ కోఎఫిషియంట్లో ఒక దాంట్లోనేమో కాస్ ఎక్స్ ఇచ్చాను, ఇంకొక దాంట్లోనేమో సైన్ ఎక్స్ ఇచ్చాను అనమాట. ఓకే, సెషన్ ఎండ్ అవుతుందమ్మా. విత్ ఇన్ 5 minutes మళ్ళీ రీజాయిన్ అవ్వండి, నేను గ్రూప్లో మెసేజ్ పెట్టిన వెంటనే. ఓకే.